జిల్లాలకు సంబంధించి 4 లక్షల పైచిలకు ఓటర్లు. ఇప్పటివరకు ఎంతమంది ఓటర్లను రీచ్ అయ్యారు మొత్తం? అంటే సోషల్ మాధ్యమాలు గాని, ప్రత్యక్షంగా గాని? సోషల్ మీడియాలో ఉన్న ఓటర్లందరినీ కూడా రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఎస్ఎంఎస్లు కానీ, బల్క్ వాట్సాప్ కానీ, వాయిస్ కాల్స్ కానీ, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, వీటి ద్వారా అందరినీ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బట్ నేరుగా కలిసింది అయితే నియోజకవర్గానికి ఒక 3-4 వేల మందిని కలుస్తున్నాం. 3-4 వేలు. ఓ 3,000 మందిని డైరెక్ట్గా సభలో కలుస్తున్నాము. మన వాయిస్ని వినిపిస్తున్నాం, మన మెసేజ్ని అందిస్తున్నాము. ఒక 1000 మందిని మాత్రం లైబ్రరీలో, కోచింగ్ సెంటర్లలో, లైబ్రరీలో అట్లా, అంటే దాని లెక్కన చూసినట్టయితే ఈజీగా నేను 1,00,000 మందిని ఈజీగా ఇప్పటికీ కలిసిన నేరుగా. ఓకే. ఇంకో 1,00,000 మందిని కూడా నేను కలుస్తాను. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి ఏ విధంగా ఉంది ఆశీస్సులు? ఎందుకంటే ఆర్థికంగా ఎన్నికల కోడ్కు సంబంధించి ప్రధానంగా మనం మాట్లాడుకున్న ఎంతో కొంత ఖర్చు ఉంటుంది, కానీ బహిరంగంగా మన మార్కెట్లో తిరిగేటప్పుడు చాలా ఖర్చు అవుతుంది. ఎలా భరిస్తున్నారు? మీ దగ్గర అంత ఆదాయం ఉందా? నన్ను ఏరి కోరిక కేసీఆర్ గారు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. 100% వారి సపోర్ట్ ఉంది. పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కూడా సంపూర్ణంగా వారు సహకరిస్తున్నారు. కేవలము ఒక డబ్బులతోనే ఎన్నిక గెలవలేమండి. అంటే ఓపెన్గా, ఫ్రాంక్గా చెప్పాలంటే కొంతమంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలో డబ్బుంటేనే గెలుస్తాము, డబ్బుంటేనే పోటీ చేయాలనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కేవలం ఈ పార్టీ కాదు, అన్ని పార్టీలు అట్నే అయిపోయినాయి ఇప్పుడు. అంటే డబ్బున్నోడే రాజకీయాలే, డబ్బుంటేనే గెలుస్తారు అనే అభిప్రాయం ఉంది. చాలా తప్పు అండి అది, చాలా తప్పు. చాలా సందర్భాల్లో డబ్బుతోని సంబంధం లేకుండా ప్రజలకు కనెక్ట్ అయినటువంటి లీడర్ను ప్రజలు ఎన్నుకున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలనే ఒక వాదన సోషల్ మీడియాలో ప్రజలలో బలంగా వినబడుతుంది. మీరు కూడా చూసే ఉంటారు ప్రచారంలో, పార్లమెంట్ ఎన్నికలలో బస్సు యాత్రకు సంబంధించి ఆ ఎఫెక్ట్ అంతా రాకేష్ రెడ్డి కలిసి వస్తుంది అనేది 3 జిల్లాలలో చర్చ జరుగుతుంది. డెఫినెట్లీ మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే బాగుంటుందని రైతాంగంలో ఇప్పటికే ఒక అభిప్రాయం వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో మన ఫలితాలను చూడాలి. నా అంచనా కరెక్ట్ అయితే రైతులు తిరగబడి ఉంటారు. రైతులు కనుక తిరగబడి ఏకపక్షంగా వివరిస్తే అసలు టీఆర్ఎస్ మే స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ డెఫినెట్లీ. అంటే డబ్బుల విషయం కూడా ఇంతకుముందు మీరు ప్రస్తావించారు కదా, నన్ను కూడా చాలా మంది అడిగారు, ఓకే నువ్వేమిస్తావు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావు కదా అంటే, నా జీవితాన్నే నేను ప్రజలకు అంకితం చేసిన. ఓకే. ఇక నేను ఇంకా ఇచ్చేది ఏమున్నది నాకు అర్థం కాదు. ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే నేను ₹1 కూడా జీతం తీసుకోకుండా వచ్చేటువంటి ఆ గౌరవ వేతనం కానీ, లేకపోతే అలవెన్స్లు కానీ, ప్రతి సింగిల్ రూపాయి కూడా నేను విద్యార్థి నిరుద్యోగ సంక్షేమం అనేది ఏర్పాటు చేసి దానికి చేరుస్తా. దానివల్ల కనీసం కొంతమందికైనా కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, గ్రంథాలయాల్లో చదువుతూ కూడా కనీసం ఒక పుస్తకం కొనుక్కోలేనటువంటి వాళ్ళకు కనీసం